ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రిడిక్షన్ వచ్చేసి ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 65 ఆర్ఆర్ వర్సెస్ పీబీకేఎస్. చాలా క్రూషియల్ మ్యాచ్ అనుకొని చెప్పాలా. ఇది కూడా ఆల్రెడీ ఎలిమినేటర్ అయిన పంజాబ్ తోటి క్వాలిఫై అయిన కేకే ఆర్ఆర్ తోటి జరగబోయే మ్యాచ్ ఇది. చాలా క్రూషియల్గా నడుస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేటర్ అయ్యారు. 10th పొజిషన్లో ఉంది పంజాబ్. సో కొంచెం ఇజ్జత్ కోసం సరే ఆడతారు. ఆల్రెడీ క్వాలిఫై అయింది కాబట్టి ఆర్ఆర్ 0.1 పొజిషన్ కోసం ట్రై చేస్తుండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను నేను. సో ఓవరాల్గా అయితే కన్ఫామ్గా అయితే మ్యాచ్ అయితే టఫ్ అయితే జరగబోతుంది. అట్లా లైట్ అయితే ఏముండదు, ఎందుకంటే పంజాబ్ కూడా ఇప్పటికిప్పుడే కుదురుకుంటుంది. లాస్ట్ మ్యాచెస్ చూసుకుంటే కంటే ఓడిపోయింది. అంతకుముందు మ్యాచ్ అయితే మంచిగానే పర్లేదు అనిపించింది. సో మ్యాచ్ అయితే టఫ్ ఉండబోతుంది. ఈరోజు 7:30కి మ్యాచ్ జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక పంజాబ్ చాలా కష్టాల్లో ఉందనుకొని చెప్పాలి. ఫామ్లో అయితే అంత పర్ఫెక్ట్ లేదు. దాంట్లో మళ్ళీ ధావన్ అయితే పక్కన కూర్చున్నా, నాకు ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. ప్లస్ జానీ బ్రేషో ఫరాన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ శ్యామ్ కరణ్ ఇప్పటివరకు కెప్టెన్ వహించిన శ్యామ్ కరణ్ కూడా ఫరాన్ వెళ్ళిపోయాడు. సో వాళ్ళ కెప్టెన్ కూడా లేడు అనుకొని చెప్పాలి ఇప్పుడు. అంటే ఎవరు పెడతారో అది కూడా డౌటే అనిపిస్తుంది. సో పంజాబ్కి అయితే మరి ఘోర ఇబ్బంది అనుకోని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఆడిటర్లు వెళ్ళిపోయారు పంజాబ్ నుంచి. మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఆడతారో, మళ్ళీ ఫారెన్ ప్లేయర్స్ ఎవరు తీసుకుంటారో ఇంట్లో బెంచ్కున్నా మరి ఎట్లా ఆడతారో ఏందో చూడాలి. కష్టాలు అనుకొని చెప్పాలి. ధవన్ ఆడకుంటే మళ్ళీ కెప్టెన్గా ఎవరు ఉంటారు, ప్లస్ శ్యామ్ కరణ్ అయితే ఆడ వెళ్ళిపోయిండు. మరి ఎవరు ఉంటారు అని చెప్పి అదొక పెద్ద మిస్టేక్ అయిపోయింది. దీంట్లో మంచిగా ఆడేటోళ్ళ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే పంజాబ్లో అంతా పర్ఫెక్ట్ అయితే మంచిగా ఆడేటోళ్ళు ఏం లేరు. జీతేష్ శర్మ ఈ సీజన్లో అయితే అంత రాణించడం లేడు. లివింగ్స్టన్ కూడా వెళ్ళిపోయాడు. అతను కూడా స్పిన్నర్ ఆల్రౌండర్ ఉంటుండే, అతను కూడా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు బ్యాటింగ్ విషయానికి వస్తే అంత పర్ఫెక్ట్ అయితే ఎవరు ఆడట్లేరు. సో ఓవరాల్గా చూసుకుంటే శశాంక్ సింగ్ ఒక్కడు కొంచెం మంచిగా ఆడుతుండ అనిపిస్తుంది మిడిల్ ఆర్డర్లో వచ్చేసి. దాని తర్వాత అశుతోష్ సింగ్ అని ఈ ఆటగాడు మంచిగా ఆడుతుండు. సో ఎవరైనా సరే ఫస్ట్ బ్యాటింగ్ చేసిరనుకో, టాస్ అన్నది చాలా క్రూషియల్. టాస్ ఎవరైనా గెలిచిరనుకో కన్ఫామ్గా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టాస్ గెలిచి ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ కొడతారో వాళ్ళైతే ఫస్ట్ 200+ స్కోర్ చేస్తేనే ఈ సీజన్లో కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అనుకొని చెప్పాలి. లేదంటే వన్ సైడ్ మ్యాచ్ అనుకొని చెప్పుకోవచ్చు. అట్లనే ఇప్పుడు ఆర్ఆర్ విషయానికి వస్తే కనుక అది క్వాలిఫై అయింది, 2nd పొజిషన్లో ఉంది. ఆ ఫస్ట్ పొజిషన్ కోసం ట్రై చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళైతే అందరు ఫామ్లో ఉన్నారు అనుకొని చెప్పాలి. లైన్గా 3 మ్యాచెస్ కూడా ఓడిపోయారు. వాళ్ళు కూడా పుంజుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈజీగా. వాళ్ళు కూడా పుంజుకొని మంచిగా ఆడతారంట అని చెప్పుకోవచ్చు. వాళ్ళ దాన్ని అయితే ఆల్రౌండర్ అందరూ బ్యాట్స్మెన్స్ కానీ, ఫీల్డింగ్స్ కానీ, బౌలింగ్ కానీ అందరూ మంచిగానే చేస్తారు మంచిగానే ఆడతారు అనుకొని చెప్పాలి. ఓపెనర్స్ పర్వాలేదు అనిపిస్తుంది. యశస్వి జైస్వాల్ అప్పుడప్పుడు అవుట్ అవుతుండే, అప్పుడప్పుడు ఆడుతుండు. సో దీంట్లో కూడా జోస్ బట్లర్ వెళ్ళిపోయింది అనుకొని చెప్పుకోవచ్చు. ఇది కూడా పెద్ద మైనస్ అనుకొని చెప్పొచ్చు వాళ్ళ కూడా బ్యాట్స్మెన్ రూపంలో. బట్ ఇది జోస్ బట్లర్ లేకున్నా మిగతా వాళ్ళు అయినా సరే ఆడతారని చెప్పి కన్ఫామ్ అయితే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ పంజాబ్ లేక అయితే ఆడేవాళ్ళు వెళ్ళిపోయారు. మరి కెప్టెన్ ఎవరు ఉంటారో అది ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది వాళ్ళ టీంలో. ఎందుకంటే కెప్టెన్ లేననుకో గెలిచే మ్యాచెస్ కూడా ఓడిపోతాయి కన్ఫామ్గా. అదొక పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే కనుక కన్ఫామ్గా అయితే మళ్ళీ బౌలింగ్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ అతను బ్యాటింగ్ ఆడుతుండే, ఇటు బౌలింగ్ కూడా చేస్తున్నాడు. నెక్స్ట్ ట్రెంట్ బౌల్ కూడా పర్వాలేదు అనిపిస్తుండు. లాస్ట్ మ్యాచ్ వస్తే సేమ్రాన్ నిట్మైన్ అయితే పక్కన పెట్టినారు. ఈ మ్యాచ్లో అయితే కన్ఫర్మ్ తీసుకుంటారంటని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్ ఆల్రెడీ జోస్ బట్లర్ వెళ్ళిపోయింది కదా, ఇంకో అతను తీసుకొని కూడా సిమ్రాన్ నిట్మైన్ తీసుకుంటారంటని చెప్పి అనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్ కూడా పర్లేదు. సంజు శాంసన్ కెప్టెన్సీ ప్లస్ బ్యాట్స్మెన్ రూపంలో కూడా మంచిగా ఆడుతుండు. అది కూడా ప్లస్ పాయింట్ అనుకొని చెప్పాలి రాజస్థాన్కి. ట్రెంట్ బౌల్ కూడా పర్వాలేదు అనిపిస్తుండు. పవర్ ప్లేయర్లు ఇక్కడ తీసుకుంటే కనుక మంచిగా ఉంటుంది అనుకొని చెప్పుకోవచ్చు. ఇక పంజాబ్ విషయానికి వస్తే కనుక వాళ్ళు గగీశ్వర్ రాబడా పర్వాలేదు అనిపిస్తుండు. హర్షల్ పటేల్ పర్వాలేదు అనిపిస్తుండు. పర్పుల్ ర్యాప్ రేంజ్లో కూడా ఉన్నారు హర్షల్ పటేల్. నెక్స్ట్ స్పిన్నర్లు హర్ప్రీత్ బ్రాత్ అంత పర్వాలేదు, అంత హిట్టింగ్గా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడట్లేడు. అతను కూడా కుదురుకుండు అనుకో పర్వాలేదు.
లేదంటే మళ్ళీ కష్టాలు తప్ప పంజాబ్కు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇదైతే మ్యాచ్ వన్ సైడ్ అని కొంచెం చెప్పాలి. క్రూషియల్ మ్యాచ్ అయినా పర్లేదు కానీ వాళ్ళ దగ్గర అందరు లేరు, ప్లస్ క్యాప్టెన్స్ లేని ఇబ్బంది, ఫామ్లో ఎవరు లేకపోవడం అదొక పెద్ద ఇబ్బంది అనుకొని చెప్పాలి. సో ఈ మ్యాచ్ 65 మ్యాచ్ అయితే కన్ఫామ్గా రాజస్థాన్ గెలుస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఇట్లాంటి మన ప్రిడిక్షన్ చాలా కరెక్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంతకన్నా మంచి బెస్ట్ వీడియోలు తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కొట్టండి, లైక్ కొడితే చాలామందికి రీచ్ అవుతుంది.